బాగి, ఆరు ఇద్దరు రామ్మూర్తి వాళ్ళ ఇంటి గార్డెన్‌లోనే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రామ్మూర్తి గుమ్మం దగ్గర నిలబడి, బాగి ఎవరితోనో మాట్లాడుతోందేంటి అని చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. అయితే రామ్మూర్తి అక్కడికి వచ్చిన విషయం కూడా గమనించుకోకుండా బాగి ఆరుతో మాట్లాడుతూ ఉంటుంది. అయితే అప్పుడే రామ్మూర్తికి అంతకుముందు మంగళ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. భాగ్యకి ఆత్మ అని నిజం తెలియక రోజు తనతో మాట్లాడుతూ ఉందంట అని చెప్పడం మాటలు గుర్తుకు రావటంతో, అంటే ఇప్పుడు భాగ్య మాట్లాడుతున్నది నా పెద్ద కూతురుతోనా? నా పెద్ద కూతురు అరుంధతితోనేనా మాట్లాడుతున్నది అని రామూర్తి చాలా షాకింగ్‌గా అక్కడికి దగ్గరికి వస్తాడు. అప్పుడే ఆరు ముందుగా చూసేసి నాన్నొచ్చాడు బాగి అని చెప్పటంతో, నాన్న అని బాగి పిలుస్తూ ఉంటుంది. తల్లి, నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నది అక్కతోనా? అక్కతోనా? అన్నట్లుగా రామూర్తి బాగి వైపు చూస్తూ ఉంటే, అవును నాన్న, ఇక్కడే అక్క ఉంది, ఇక్కడే ఉంది నాన్న అని బాగి చూపిస్తూ ఉంటుంది. దాంతో రామూర్తి చాలా సంతోషంగా ఆనంద బాష్పాల్ని కారుస్తూ తల్లి తల్లి అని చూస్తూ ఉంటాడు. ఆరు రామూర్తి గుండెలపై పడుకుంటుంది. ఇక రామూర్తికి ఆరు తన గుండెలపై పడుకున్న ఫీలింగ్ తెలుస్తూ ఉంటుంది. అక్కడ భుజంపై చెయ్యి వేయాలని వేస్తూ ఉంటాడు. అలా రామూర్తి ఆరు అలా దగ్గరగా చూసి బాగి కూడా చాలా సంతోషంగా కన్నీళ్ళని కారుస్తూ ఉంటుంది.